పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ హాట్ టాపిక్గా మారాయి. భారతదేశంలో ఇది ఒక పెద్ద దీని గురించి బాగా చర్చించుకుంటున్నారు. ఎప్పటి నుంచో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ ఎప్పట్లాగైనా తీసుకురావాలి అని చెప్పి ఆయన కూడా చాలా కష్టపడుతున్నారు. అది కాక ఇటు చూసుకుంటే టీఎంసీ పార్టీ వాళ్ళు మేము ఇన్నాళ్ళు చేసిన మంచి ప్రజలు మమ్మల్ని ఎంచుకుంటారు, బీజేపీ ఏం చేసింది, బెంగాల్కి ఏం చేయలేదని చెప్పి టీఎంసీ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు పశ్చిమ బెంగాల్లో ఒక మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. మన స్టేట్లో మనం ముఖ్యమంత్రి ఉండి సెంట్రల్లో ప్రధాని అనేది మనము ఉంటే ఇక్కడ మనకు కావాల్సిన పనులన్నీ జరుగుతాయి, అన్ని వస్తువులు దొరుకుతాయి, అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే ఆయన ఒక 6 హామీలు అయితే ఆయన ఇవ్వడం జరిగింది. మొదటి హామీ చూసుకుంటే బీజేపీ ఏర్పడిన వెంటనే భయానక వాతావరణాన్ని తొలగిస్తాం. రెండోది ఏంటంటే బీజేపీ పరిపాలన పూర్తిగా ప్రజలకు మద్దతుగా ఉంటుంది. మూడోది అవినీతి అక్రమాలకు, మహిళలపై జరిగిన అన్యాయాలు, అత్యాచారాలు కేసులు సహా అన్ని ఫైళ్లను మళ్ళీ పరిశీలిస్తాం. నాలుగోది టీఎంసీ పాలనలో అవినీతి ఏర్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టము, మంత్రి అయినా సరే ఇంకెవరైనా సరే వాళ్ళని మళ్ళీ చట్టం ముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఆరోది వచ్చేసి రాజ్యాంగం కల్పించిన అందరికీ హక్కుని ఇస్తాము. అయితే చొరబాటుదారులకు మాత్రం దేశంలో ఎలాంటి హక్కులు అయితే ఉండవు, వాళ్ళకి కాకుండా ఇంకా మిగతా వాళ్ళకైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. 6వ హామీ అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7వ వేతన సంఘ సిఫార్సులను అమలు చేస్తాం. ఈ హామీలతో పశ్చిమ బెంగాల్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది అని చెప్పి ప్రధాని మోడీ గారు హామీ ఇచ్చారు. మరి చూద్దాం, మరి బెంగాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందా లేదా టీఎంసీ పార్టీకి మద్దతు ఇస్తారా, మరి ఎవరికి మద్దతు ఇస్తారనేది మరికొన్ని రోజుల్లోనే చూడాల్సి ఉంది మనం.